కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు విజ్ఞానానికి సంబంధించిన చదువు కానీ, లేదా యంత్ర శాస్త్రానికి సంబంధించిన చదువు కానీ చదువుతున్న వారికి డెవలప్‌మెంటు, గ్రోతు దీంతో పాటు అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పై అధికారుల నుంచి మీకు ఆమోదము, మంచి ప్రశంసలు రావడంతో పాటు మీ యొక్క ఫైల్స్ ఏవైనా పెండింగ్‌లో ఉండిపోతే అవి క్లియర్ అయ్యేయడానికి సమయంతో పాటు వేగంగా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక మెషినరీ, ఎలక్ట్రానిక్స్ సామాగ్రిలు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి లాభంతో పాటు అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. వ్యవసాయదారులకు పంటల నాణ్యత ఎక్కువగా ఉంటుంది, రాబడి స్థిరంగా ఉంటుంది. అయినప్పటికీ ఎక్కువ ఖర్చులు రావడంతో పాటు కొంతమేర నష్టం కూడా వాటిల్లే అవకాశం కనబడుతోంది. అది మీ పని వాళ్ళ నుంచా, లేదంటే మీరు కొన్న విత్తనాల నుంచా, ఏదో దగ్గర మాత్రం మీకు నష్టం అనేది కొంచెం గోచరిస్తోంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక మోకాళ్ళ నొప్పులు రావడంతో పాటు కొన్ని శరీర రుగ్మతలు, చర్మ సంబంధిత లేదంటే గుప్త సంబంధిత రోగాలు కానీ, సమస్యలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు తెలిస్తే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక పెద్దల యొక్క సహాయంతో మీ సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇల్లీగల్ సమస్యలు కావచ్చు, ఏవైనా సరే ఒక సమస్యకు పరిష్కారం అనేది దొరికే అవకాశం కనబడుతోంది. ఆ పరిష్కారం దొరికిన వెంటనే ఇల్లీగల్గా ఉండుంటే కనుక తక్షణమే వదిలేయండి. భార్యాభర్తల సమస్యలు అయితే కనుక పెద్దల నిర్ణయంతో కలుసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పరిష్కార మార్గంగా మీకు శనివారం నాడు శనిగ్రహ పూజ చేసుకోవడంతో పాటు నల్లని పదార్థాలను కానీ, నల్లని వస్తువును కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి.